నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు. భక్తులతో కిటకిటలాడిన స్వామివారి ఆలయం, వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. సత్యనారాయణ స్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి, బారులు తీరిన స్వామివారిని దర్శించుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి వేడుకలు, స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. దేవీ చౌక్ వెంకటేశ్వర మఠంలో ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార సందర్శనంతో ఆలయంలో భక్తుల సందడి. లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం వైభవంగా నిర్వహించారు. భక్తులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం, స్వామివారి దర్శనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు ఘనంగా పూలంగి సేవలు పాల్గొన్న శ్రీనివాసాచార్యులు స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్రామ్ దంపతులు, రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, అల్లు బాబీ, పంతం కొండలరావు, అల్లంకి రమేష్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ఇయ్యపు మురళీధర్, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు, యన్నమూరి రాంబాబు, ఏవి రమణ, పోలు విజయలక్ష్మి, ప్రసాదుల హరినాథ్, బెజవాడ రాజ్ కుమార్, మింది నాగేంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, విఎస్ఎన్ కృష్ణకుమార్, నండూరి సుబ్బారావు, విశ్రాంత ఆర్డీఓ జితేంద్ర, పెదిరెడ్ల శ్రీనివాస్, తలుపూరి ప్రసాద్, సాయిబాబా, మెట్ల యేసుపాదం, పోలకి పరమేష్, వరదా కిరణ్, దేశిరెడ్డి బలరాం నాయుడు, అడబాల రామకృష్ణారావు, అజంత బాబు, మార్గాని సురేష్, గార్లపాటి సూర్యనారాయణ, రత్నమాల దంపతులు, ఎమ్మెల్యే కోరెంట్ల కుమార్తె అనుష పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఆ ముక్కోటి దేవతలు ఆ స్వామిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈరోజు. అటువంటి పవిత్రమైన రోజులో ఇవాళ వైష్ణవాలయాలన్నీ కూడా దేదీప్యమానంగా దేశవ్యాప్తంగా గొప్పగా భక్తులందరూ వారి కష్టసుఖాలు తొలగాలని, ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకోవడం నిజంగా అందరికీ కూడా ఈ ముక్కోటి ఒక మరుపురాని రోజు. ఎంచేతనంటే ఇవాళ వైష్ణవాలన్నీ కూడా ఎంతో కలకలలాడుతున్నాయనంటే ఆ భగవంతుడి ఆశీర్వచనం. ఇవాళ మానవుడు ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత అభివృద్ధి సాధించినా చివరికి ఆ భగవంతుడు కరుణ కటాక్ష కృప ఉండాలి. అటువంటి భగవంతుడికి నాకు పూర్వజన్మ సుకృతం ఎమ్మెల్యేగా బోర్డు మెంబర్గా ఉంటుండగా శ్రీ వెంకటేశ్వర ఆనంద కళాకేంద్రం ప్రాంగణంలో శ్రీ స్వామివారి యొక్క సొంత వారి యొక్క ద్రవ్యంతో ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. ఇవాళ ఇదంతా కూడా ఈ బ్రహ్మజోషం సుబ్రహ్మణ్య మైదానంలో ఒక దేదీప్యమానంగా ఇది వెలుగుతుందంటే స్వామివారి కరుణ కటాక్ష కృప. ఆ రోజు లోపల స్వామివారు కళాకేంద్రంలో ఉండేటువంటి స్వామివారు ఆయన బయటకు వచ్చి ఇక్కడ వెలిసి ఇవాళ దేదీప్యమానంగా మరొక తిరుమల, మరొక ద్వారకా తిరుమల, మరో వాడపల్లి క్షేత్రంలాగా ఇది కూడా దేదీప్యమానంగా ఈ బాలాజీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కూడా వెలుగొందడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి భక్తులందరికీ ముక్కోటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమో వెంకటేశాయ. ఈరోజు మరి ముక్కోటి ఏకాదశి శ్రీ భూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్థానిక జమీందార్ మెట్టపై నాసా అపార్ట్మెంట్లో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏపీఐఐసి మాజీ చైర్మన్ శీఘ్రకోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులు తొలి దర్శనం అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సిటీ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జవ్వార్ దోర్వాసుల సత్యనారాయణ, డివి రెడ్డి, కుక్క తాతబ్బాయి,
నాగేంద్ర, స్థానిక పెద్దలు నండూరి సుబ్బారావు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయంలో సందడి నెలకొంది. స్వామివారి ఆలయాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. వేదమంత్రాలు, గోవిందనామంతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. అనంతరాయ సర్వస్తోమోదర మహాపుత్ర అనుకోండి. శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 6:15 స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. ఆదిరెడ్డి శ్రీనివాస్, పందిరి మహదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి, మణి, పలువురు మాజీ కార్పొరేటర్లు, నగర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెల్లవారుజామున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాల అనంతరం పల్లకీ సేవను నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. డైరెక్టర్లు, కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని, భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఆలయ మంటపంలో వ్రతాలను కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. డైరెక్టర్లు కోల రామచంద్రరావు, సక్కెళ్ల హరిప్రసాద్, పెండ్యాల ఉమామహేష్, శీలం సత్యనారాయణ, కొప్పల రామేశ్వరి, తంగెళ్ల పద్మావతి, కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ, అరవ సువర్చల, వజ్జరపు శంకర్, ఉప్పలూరి సూర్యకుమారి, పానింగిపల్లి సత్య శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారికి అభిషేకాలు జరిగినాయి. అలాగే అనంతరం స్వామివారి అమ్మవారిని పల్లకీ సేవ చేయడం జరిగింది. అనంతరం ఉత్తర ద్వార దర్శనం ద్వారా మొదటి దర్శనం పూజలు చేసి దర్శనం కల్పించి భక్తులకు అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనం చేయడం జరిగింది. అనంతరం ప్రసాద వితరణ కూడా చేయిస్తున్నాం. భక్తులు తెల్లవారు 5 గంటల నుంచే తండపతండలుగా వచ్చి మా సత్యనారాయణ స్వామి వారిని, అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. అనంతరం మా గుళ్ళో 8 గంటల నుంచి సామూహిక సత్యనారాయణ జరుగుతున్నాయి. భక్తులకి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ అందరము, అలాగే ఈఓ గారు స్థానిక భక్తులతో కలుపుకొని ఎక్కడా ఎటువంటి తేడా రాకుండా అందరినీ కూడా చక్కగా దర్శనం కల్పిస్తూ అందరికీ కూడా దగ్గరుండి చూసుకోవడం, ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి దర్శనం కల్పించి భక్తులందరికీ కూడా మా వంతు సహకారం మేము అందిస్తున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చేందుకు ఆ సత్యదేవుడికి మా ట్రస్ట్ తరపున, మా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ధనుర్మాస మహోత్సవం సందర్భంగా నెల రోజులు ఉదయం 5 గంటలకి సుప్రభాత సేవ, ప్రతిరోజు గోదావరి నదీ జలములతో శ్రీ స్వామివారికి, అమ్మవారికి, ఉత్సవమూర్తులకు అభిషేకము, అలంకరణ, తులసిపత్రితో సహస్రనామార్చన, కుంకుమార్చనలు జరపబడుచున్నవండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 3:30 గంటలకే తీర్థబిందే శ్రీ స్వామివారికి పూర్ణాభిషేకము, సహస్రనామార్చన, కుంకుమార్చనలు జరపబడినవండి.
అనంతరం 6:15 శ్రీ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం అనేది ప్రారంభమైందండి. అలాగే 8 గంటలకి శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరపబడుచున్నవి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కలగకుండా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మెంబర్స్, అలాగే ఈ డిపార్ట్మెంట్ పరంగా మేము కోఆర్డినేట్ చేసుకుని ఎలాంటి అసౌకర్యాలు భక్తులకు కలగకుండా కార్యక్రమాలన్నీ నిర్వహించబడుచున్నవి. శ్రీ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా విజతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మన ఆర్యాపురం సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో ముక్కోటి ఏకాదశి మహాపర్వకాలమున ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో స్వామివారికి మేల్కొల్పి విశేషమైనటువంటి పంచామృత అభిషేకము, స్వామివారికి సహస్రనామార్చనలు, అలాగే సామూహిక సత్యనారాయణ వ్రతములు కూడా ప్రారంభించుకున్నాం. అయితే ఈ ముక్కోటి ఏకాదశి మహాపర్వకాలమున మోక్షాన్ని ఇచ్చేటువంటిది ముక్కోటి ఏకాదశి పర్వకాలమున జనులందరూ కూడా భక్తులందరూ కూడా విశేషముగా స్వామివారి యొక్క దర్శనార్థమై చక్కగా స్వామి యొక్క దర్శనాన్ని పొంది స్వామి యొక్క విశేష అనుగ్రహాన్ని కూడా అందరూ కూడా పొందుతున్నారు. కావున సకల జనులందరూ కూడా ఇవాళ ఉపవాస నియమాన్ని పాటించి స్వామివారి యొక్క భగవత్ కైంకర్యాన్ని, భగవత్ నామాన్ని అందరూ కూడా స్మరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుతున్నాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాలను తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనాలను ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి సువర్ణ కిరీటం, ఆభరణాలతో అలంకరించారు. ఇదే రోజు నుంచి మంగళవారం జనవరి 8వ తేదీ వరకు 59వ స్వామివారి వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ దేవిశెట్టి జనార్దన వరప్రసాద్ పర్యవేక్షణలో ప్రారంభమయ్యాయి. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక సేవలు, పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకుడు రంగాచార్య స్వామి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులకు విజ్ఞప్తి. రాజమహేంద్రవరం నల్లమంద సందులో వేయించేసినటువంటి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుకు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య భజన సమాజ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శ్రీవారి యొక్క సంవత్సరం పొడుగునా జరిగేటువంటి సేవలు ఎన్నెన్నో నిర్వహింపబడుతూ ఉంటాయి. ఈ సేవల్లో ప్రధానమైనటువంటివి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సేవలు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ధనుర్మాస సేవలు, ముక్కోటి వైకుంఠ ఏకాదశి వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవములు. ఈ ధనుర్మాస సేవలు ఈ నెల 16వ తారీఖున ప్రారంభమైనవి. జనవరి 14 వరకు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా స్వామివారికి వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి ధనుర్మాస సేవలు నిర్వహింపబడతాయి. ఈరోజు 30 వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారికి అనేక రకాల సేవలు ప్రారంభమై 5 గంటలకి శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ద్వార దర్శనం సేవ అంగరంగ వైభవంగా నిర్వహింపబడింది. ఆ తర్వాత స్వామివారికి గోష్ఠి జరిగిన తర్వాత భక్తుల యొక్క దర్శనం ప్రారంభించాం. అలాగే ఈ రోజులకైతే జనవరి 8వ తారీఖు వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహింపబడతాయి. ఏది చేసినా లోక కళ్యాణార్థం భగవద్బంధువులంతా కూడా ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంతోషాలతో తులతూగుతూ నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ స్వామివారి కృపాకటాక్షాలతో సుఖజీవనాన్ని గడపాలని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి యొక్క విశేషమైనటువంటి అలంకారాలు సాక్షాత్తు మనం తిరుమలలో ఉండి స్వామిని సేవిస్తున్నామా అనేటువంటి భావన కలిగేటువంటి మన స్వామిని అందరూ దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క ప్రధాన సేవకుడిని పంచాంగం వెంకటరంగాచార్యులు గోవింద. జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర స్వామివారి మఠంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి మఠంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, సేవలు, అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు ఖండవల్లి పవన్ కుమార్ ఆచార్యులు వెల్లడించారు. కార్యనిర్వహణాధికారి వి ప్రియదుర్గ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్ల పర్యవేక్షణ చేశారు. గోవిందనామంతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. నమో వెంకటేశాయ శ్రీనివాస దాసాయ నమో నమః మమ ఆయు ఆరోగ్య దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు కోటి ఇంద్రకీలాద్రి మహాదుర్గా హరి పండగ వరకు నమో వెంకటేశాయ. ఈరోజు మహాపర్వదినమైనటువంటి ముక్కోటి ఏకాదశి విశేషమైనటువంటి రోజు. ఈ రోజున స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తిరుపళ్ళిళ్ళు ఇచ్చి అలాగే నిత్యార్చన కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. 6:20కి సూర్యోదయం సమయానికి ఉత్తర ద్వార దర్శనం కూడా స్వామికి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేశారు. స్వామికి ఈ యొక్క కార్యక్రమంలో అశేష భక్తజనం అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క మహాపర్వదినాన్న ఆ విష్ణుమూర్తిని కనుక దర్శనం చేసుకున్నట్టయితే సర్వ పాపాలు తొలగి ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యం కూడా కలుగుతాయని చెప్పేసి ప్రతీతి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా స్వామిని సేవించి తరించుకుంటారు. అటువంటి రోజున ఈ స్వామివారి యొక్క విశేషానుగ్రహాన్ని పాత్రవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వాద స్వామివారి ఆశీస్సులు మీడియా తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసం అలాగే పుష్యమాసంలో ఏకాదశి రోజున వస్తుంది. ఈ యొక్క విశేషమైనటువంటి రోజున వైకుంఠంలోంచి నారాయణుడు అందరికీ భక్తులకి నేరుగా స్వామి దర్శనం చేస్తాడు. అలాగే ఉత్తర ద్వారంలోంచి స్వామి వస్తాడు. శరీరంతో మనం వైకుంఠానికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడి నుంచే మన స్వామి రాలేని భక్తుల కోసం వైకుంఠ ద్వారంలోంచి ఆయన కదిలి వెళతాడు. ఆ ద్వారాల్లోంచే మనం వెళతాం. ఈ ఉత్తర ద్వారంలోంచి దర్శనం చేసుకుని వెళితే కనుక మన వైకుంఠానికి వెళ్ళొచ్చినటువంటి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. కోసం 28 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ 2026 వార్షిక డైరీని జిల్లా వృద్ధులు దివ్యాంగుల శాఖ అదనపు సంచాలకుడు శ్రీనివాస్, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సంతోష్, రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు ఆవిష్కరించారు. ప్రత్యేక కార్యక్రమంలో డైరీ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథి ఏవై శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ నిధులు లేకుండా 28 సంవత్సరాలుగా వృద్ధాశ్రమంతో పాటు మహిళల ఉపాధి కోసం వివిధ శిక్షణలతో పాటు పలు ప్రజోపకార సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నార్తుల ఆకలి తీరుస్తున్న స్వర్ణాంధ్ర ఆదర్శనీయమైన సేవలు అందిస్తుందని అన్నారు. 28వ వార్షికోత్సవ డైరీని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నగరంలో నిరాశ్రయులు, వృద్ధులు, ఒంటరి జీవుల కోసం ఉచిత అన్నదాన సేవలతో పాటు ఉచితంగా వసతి కల్పిస్తూ సమాజ అభివృద్ధికి రాంబాబు కృషి చేస్తున్నారని మరో అతిథి ఇండియన్ బ్యాంక్ లాలా చెరువు బ్రాంచ్ మేనేజర్ కె సంతోష్ ప్రశంసించారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ అవసరార్థుల కోసం, అన్నార్థుల కోసం మరింత అంకిత భావంతో పనిచేస్తామని చెప్పారు. జిల్లా వృద్ధులు వికలాంగుల శాఖ సూపరింటెండెంట్ కె రాజు, స్వర్ణాంధ్ర సిబ్బంది ఎద్దు హరికృష్ణ, మీరాస్వామి, దివ్య, సింధు, మీరా కుమారి తదితరులు పాల్గొన్నారు.
చైతన్య మిషన్ ఆశ్రమంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి భారీగా తరలివచ్చారు. వారికి విశేష హారతులను ఇచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆశ్రమ ఇన్ఛార్జ్ హరిదాసు బ్రహ్మచారి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని కృష్ణ భగవానుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీ కృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రామాలయం జంక్షన్లో ఉన్న రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తట్టా సుధీర్ చంద్ర దంపతులు, యాళ్ల సురేష్ దంపతులతో స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. రామాలయం కమిటీ గౌరవ అధ్యక్షుడు యాళ్ల సురేష్, మిరియాల శ్రీను స్వామి, దంగేటి వెంకటరమణ, నాగరాజు, మామిడి రమణ, మామిడి కోటేశ్వరరావు, కె మురళి, జక్క ఆదినారాయణ, సూరంపూడి దుర్గారావు తదితరులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. సుభాషిణ్యే నమః, కుశాంబికాయ నమః, దివ్యదాయ నమః, రమమాత్రే నమః, మనోహరాయ నమః, मोहम्मदाय नमः, मुग्धाय नमः, जयूरधारिण्ये नमः, विमलासंस्कृताय नमः, नमः, रामस्ये नमः, मन्निवाहवासिन्ये नमः, हेमपुरङ्गाय दशहराय नमः, महालक्ष्मी नमः, अभिये नमः, गौर्ये नमः, प्रभाये नमः, आयुष्यानिवासिन्ये नमः, वसन्तसुताय नमः, गौर्ये नमः, स्नानसंस्कृताय नमः, प्रमाणार्थप्रदाय नमः, स्मृत्ये नमः, मेधाय नमः, विभावर्त्ये नमः, लघुधराय नमः, वरारोह भागवतोषिण्ये नमः, श्रीरामसेविताय नमः, राममोहिन्ये नमः, सवर्णाय नमः, पुण्याय नमः, जगगामिन्ये नमः, रामाप्यमनाय सनातनाय नमः, वसुदेवात्मजाय नमः, पुण्याय नमः, लीलामाशविग्रहाय नमः, श्रीवत्सगोष्ठभदराय नमः, देवकीनन्दाय नमः, श्रीशाय नमः, मल्लगोप्रियात्मजाय नमः, यमुना वेगसंहारिणे नमः, बलभद्राय नमः, मूलाचलभः, गोवर्धनावहारकाय नमः, गोवर्धनादलोचनाय नमः, मधुग्ने. సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. కోరికలను మళ్లించడం, పొరపాటు పడకుండా అప్రమత్తంగా ఉండటం, అహింస ఈ మూడు ఉంటే పరమాత్మ జ్ఞానం వస్తుందని తెలిపారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా 33వ రోజు షణ్ముఖ శర్మ తన ప్రవచనం కొనసాగిస్తూ సంజయుడు పాండవుల దగ్గరకు వెళ్ళి వచ్చిన తరువాత సభలో ధృతరాష్ట్రుడికి అక్కడ జరిగిన విషయం చెప్పబోతుంటే అర్జునుడు ఏమన్నాడు అని ఆసక్తిగా అడుగుతాడని తెలిపారు. ధర్మరాజు యుద్ధానికి కూడా సిద్ధంగానే ఉన్నాడని సంజయుడు స్పష్టం చేస్తాడని సామవేదం తెలిపారు. ధర్మరాజు మెత్తనివాడే కానీ చేతకానివాడు కాదని, అందుకే సహనానికి సమరానికి కూడా సిద్ధంగా ఉన్నాడని వివరించారు. పెద్దలందరికీ నమస్కారం, స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రుడు పంపగా వెళ్ళి పాండవులతో కృష్ణ పరమాత్మ సన్నిధిలో చెప్పిన మాటలు వివరించడం జరిగినది. దానికి యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానం, తర్వాత కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వచనములు ఇవి చెప్పుకోవడం జరిగింది. ఇందులో సంజయుడు కేవలం ధృతరాష్ట్రుడు పనుపున వెళ్ళినటువంటి ఒక దూత మాత్రమే. ఆయన చెప్పిన ప్రకారంగా యుద్ధం జరగకూడదు, తమ రాజ్యం ఇవ్వకుండా ఉండాలి, అలాంటి సానుకూలమైన వచ్చి చెప్పమన్నాడు. ఎప్పుడో అవే మాట్లాడాడు ఆయన.
కానీ యుధిష్ఠిరుడు కృష్ణుడు చెప్పినటువంటి మాటలు విని వెంటనే తన తప్పు తెలుసుకుని, తన తప్పు అంటే అతడి యొక్క తప్పు, ధృతరాష్ట్రుని తప్పు తెలుసుకుని నా మాటల్లో ఉన్న కాఠిన్యాన్ని క్షమించమని కూడా వేడుకొని వారి చేత పూజితుడై తిరిగి చేరుకున్నాడు హస్తినకు. వెళ్ళిన వెంటనే చేసిన పని ఏమిటి అంటే ధృతరాష్ట్రున్నే నిందించి నువ్వు చేసింది తప్పు అని చెప్పి మిగిలిన విషయాలు రేపు సభలో మాట్లాడదామని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిపించుకుని మంచి మాటలు వినాలి అనుకుంటే విదురుడి ద్వారా లభించిన బోధలు రెండు రకాలుగా. ఒకటి విదురుడు స్వయంగా చెప్పినటువంటి విదుర నీతి ఒకటి, విదురుడు ప్రార్థించి సనత్సుజాతుల వారిని పిలిపించి చెప్పినటువంటి బోధ ఒకటి. ఒకటి కేవలం ధర్మం అయితే రెండవది జ్ఞానం. ధర్మంలో జ్ఞానం లేకపోలేదు, ధర్మం లేకుండా జ్ఞానం లేదు. కనుక రెండింటినీ చూపించడంలో మన సనాతన ధర్మం యొక్క స్వరూపం మొత్తం ఆ రెండింటి ద్వారా ఆవిష్కరింపబడుతుంది. అయితే మన విదుర నీతిలో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. సనత్సుజాతీయం అలా కొన్ని శ్లోకాలు చెప్పుకుని విడిచిపెట్టే విషయం కాదు. అది మళ్ళీ ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అంశం. దానిపై నిజమైన ఆసక్తి శ్రద్ధ కలిగినటువంటి శ్రోతలు లభించినప్పుడు, దానికి తగ్గ అవకాశం సిద్ధించినప్పుడు వల్లభ గణపతి కటాక్షంతో తప్పకుండా మరొకసారి మనం చెప్పుకోవడం జరుగుతుంది. మొత్తానికి సనత్సుజాతీయం అనే అద్భుతమైన అంశం అది. అది ఉపనిషత్ సారంగా చెప్పబడుతున్న అంశం. అది భగవద్గీతతో సమాన ప్రతిపత్తి కలిగినటువంటి గొప్ప గ్రంథం అది. మరో రోజు సభ తీర్చబడి ఉన్నది. ఆ సభ తీర్చబడినప్పుడు ఎలా ఉన్నదో కూడా ఇక్కడ చక్కగా చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి సన్నివేశం కనుక ఆ సభకి ఎంతోమంది ముఖ్యమైనటువంటి వారందరూ వస్తున్నారు. ఎవరితో ఎవరు వచ్చారో చూపిస్తున్నారు. ముందుగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, శల్యుడు, కృతవర్మ, సైంధవుడు, అశ్వత్థామ, యూత్సుడు, వికర్ణుడు మొదలైన వారందరూ ధృతరాష్ట్రుడితో పాటు సభలో ప్రవేశించారు. అలాగే దుశ్శాసనుడు, శకుని, దుర్ముఖుడు, దుస్సఖుడు, కర్ణుడు, ఉలూకుడు, వివంశతి మొదలైన వారు దుర్యోధనుడిని పురస్కరించుకుని సభలోకి ప్రవేశించారు. ఇంకా అనేక మంది ధనుర్ధారులు, మహాబలులు, విద్వాంసులు మొదలైన వారందరూ, రాజన్యులందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. అప్పుడు నమస్కారం.